రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులు చట్టాలైనంత మాత్రాన ఓబీసీలకు ఒదిగేదేమీ లేదని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. ఈ మేరకు స్థానిక సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, తమిళనాడు వివిధ రాష్ట్రాల నుంచి బీసీ కుల సంఘ నాయకులు, మహిళా సోదరీమణులు అందరూ కూడా ఢిల్లీ రావటం జరిగింది. ఢిల్లీలో ఒక్కరోజు మహిళలు ఓబీసీ సబ్ కోటా కోసం దీక్ష చేయుట, అదేవిధంగా రెండో రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడి యొక్క ఆశీస్సుల కోసం దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఓబీసీలకి ఏ విధంగానూ ఉపయోగం లేనటువంటి డీలిమిటేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో అందరూ కూడా ప్రతిఘటించి ఓబీసీలకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఓబీసీలని చెప్పుకుంటూ ఇటు ఓబీసీ మహిళలు కానీ డీలిమిటేషన్ ఓబీసీ చట్టసభల్లో రిజర్వేషన్ కొరకు కానీ ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరమైనటువంటి అంశం మీద మేము గత 3 రోజులు ఢిల్లీ నుంచి ఈరోజు రావటం జరిగింది. రాష్ట్ర కార్యాలయంలో వివిధ కుల సంఘ నాయకులు అందరితో కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళ మహిళా బిల్లుకి ఎవరు వ్యతిరేకం కాదు, మా సంఘం కూడా వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్ కూడా మేము ఎవరు వ్యతిరేకం కాదు. దయచేసి వివిధ రాజకీయ పార్టీ నాయకులు మేము మా ఓట్లతో మీరు సీట్లు ఎక్కి కనీసం ఒక ఓబీసీ మహిళ బిల్లుని ప్రవేశపెట్టేటప్పుడు కనీసం ఓబీసీలకి సబ్ కోటా ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన ఎందుకు రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు అనేది ఒకసారి వారందరూ కూడా మేము ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ డీలిమిటేషన్ అనేది మేము ఎవరు కూడా వ్యతిరేకించలా. డీలిమిటేషన్ అందరూ కూడా స్వాగతించాం. కానీ డీలిమిటేషన్ వల్ల ఓబీసీలకి చట్టసభల్లో ఏమన్నా మేలు జరిగిద్దా? జరిగేది కాదు. అటు చట్టసభల్లోనూ ఓబీసీలకి మేలు జరగట్లా, ఇటు మహిళా బిల్లులో కూడా ఓబీసీలకి సబ్ కోటా కూడా మాకెవరికి న్యాయం జరగట్లా. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు మాట్లాడేటువంటి మాటలు బీసీలే మాకు ఈ పార్టీలకు వెన్నుముక, బీసీలే మాకు బ్యాక్ బోను, బీసీ లేదే ఈ దేశంలో మేము అధికారంలోకి రాలేము అనేటువంటి కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా వివిధ రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, కేవలంగా మా ఓట్లు ఎంచుకొని మమ్మల్ని ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప అన్ని రంగాల్లో కూడా సమస్త రంగాల్లో బీసీలకి వాటా దక్కాలని చెప్పని ఏ ఒక్కరు కూడా మాట్లాడలేటువంటి సందర్భంలో ఇది మనం ఎక్కడికి పోతా ఉన్నాం, ఏ రకంగానో ఆలోచన చేస్తూ ఉన్నాం, ఎందుకు మా మీద మీకు ఇంత వివక్షత ఎందుకు చూపిస్తున్నారు అనేటువంటి ఆలోచన మాకు రావట్లేదు. గడిచిన 2 రోజులు ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేసన శంకర్రావు గారు, కుమ్మరి క్రాంతి కుమార్ గారి నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద రిలే నిరాహార దీక్ష మరియు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లు పైన ఆ పేపర్స్ని చించివేసేయడం చాలా బలంగా జరిగింది ప్రోగ్రాం. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటా మహిళా రిజర్వేషన్ తేల్చిన తర్వాత అమలు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క సమస్య మీద కూడా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారైన కేసన శంకర్రావు గారి నాయకత్వంలో బలంగా పనిచేస్తున్నాం.
మరి ఈ మధ్య ఒక చిన్న బాధాకరమైన విషయం, ఈ సందర్భం కాదు అయినా సరే నేను మాట్లాడదలుచుకున్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక వారం క్రితం మేము మా రాష్ట్ర అధ్యక్షుల వారి సమక్షంలో ఇక్కడ ఉన్న సమస్యల మీద ఒక 40 అంశాల మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము. దాంట్లో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద, మరి హాస్టల్ విద్యార్థుల ఫీజుల మీద, అనేక అంశాల మీద మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాన్ని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఇక్కడ ఉండి ప్రశ్నిస్తే అవ్వదు కదా. మాకు భగవంతుడి దయ వల్ల అపాయింట్మెంట్ దొరికింది, వెళ్ళి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నింటినీ వీళ్ళని త్వరితగా పూర్తి చేద్దామని చెప్పడం జరిగింది. అంటే కొంతమంది సోదరులు తెలుసో తెలియకో విమర్శిస్తున్నారు, ఏదో అమ్ముడు పోయారు, తాకట్టు పెట్టారని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఏం అవసరం ఉంది? దయచేసి మీడియాలో మనల్ని మనం విమర్శించుకుని తప్పు చేసుకోవద్దు.